ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुततातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. దివ్య జ్ఞాన ప్రబోధిని, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 3వ పాఠము 18/8/2021 బుధవారము సాయంత్రం 4:30 గంట. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 33 సంవత్సరముల క్రితము, సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములోని మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సమన్వయము చేసుకుంటూ సమతూకమును నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితం, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బేటర్ రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథమును థియోసాఫికల్ సొసైటీ పూర్వపు అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారు దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరించి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ఆంధ్ర భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజలు దివ్య జ్ఞానము గురించి తెలుసుకుని ఆ విషయమును తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తీసుకుని వచ్చుటకు వీలుగా అందుబాటులోనికి తెచ్చిన గ్రంథమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుతున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా ఉంటున్నాము? అత్యంత శ్రద్ధాశక్తులతో చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. మనకు మన చుట్టూ ఉన్న చోటుకి ఉన్న సంబంధం ఏమిటి? శ్వాస. శ్వాస ఎలాగా? స్పేస్ పల్సేట్స్, అది ఒక మహావాక్యం. మనం సోహం, అహమస్మి ఇలాగా ఉన్న వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఐఆమ్ దట్ ఐఆమ్, ఇట్లాగా స్పేస్ పల్సేట్స్, చోటు శ్వాసిస్తున్నది. అది శ్వాసిస్తున్నది కాబట్టి మనం కూడా శ్వాసించగలుగుతున్నాం. అక్కడ శ్వాస లేకుండా మనం శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది, విడవడం కష్టం అవుతుంది. స్పేస్, చోటు నిశ్వసించినప్పుడు మనం ఉచ్ఛ్వాసంగా తీసుకుంటున్నాం, అది బయటకు వదిలినప్పుడు మనం లోనికి తీసుకుంటున్నాం, మరలా మనం బయటకు వదిలినప్పుడు అది లోనికి తీసుకుంటా ఉంది. అట్లా మన ఇద్దరి మధ్యన ఆ సంబంధం జరుగుతూ ఉందన్నమాట.
మరి ఈ సంబంధం ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి మనం. అయితే ఆ క్రమ పద్ధతి కొంత చెదురుబాటు సంభవిస్తూ ఉన్నది. అందువల్లే మరి ఇటువంటి ప్రకృతి ఉత్పాతాలు, గందరగోళాలు, మన జీవితంలో కూడా గందరగోళాలు ఇలాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ స్పేస్ తో మనం అనుసంధానం అవుతాం. అప్పుడు ఒక చక్కటి హాయిని మనం అనుభవించగలుగుతాం, ప్రశాంతమైన స్థితిని. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే, ఉదాహరణకు ప్రస్తుతం మనం చేస్తున్న పని, అది అంటే ప్రస్తుతం మనం చేస్తున్న పని గ్రంథ పఠనము మరియు అధ్యయనము చేస్తున్నామంటే, అది మనకు మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడేటట్లు ఉండాలి. అది మన నిత్య జీవితమును ప్రభావితము చేసేటట్లు ఉండాలి. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమును చూపేదిగా ఉండాలి. మన కర్తవ్యములను గుర్తు చేసేటట్లుగా ఉండాలి. మన స్వభావము, ఆలోచన విధానము ప్రకృతి ధర్మములకు, నియమ నిబంధనలకు అనుగుణముగా మలచుకుంటూ పరస్పరము సహకరించుకుంటూ ఉండాలి. తద్వారా మనము దైనందిన కార్యక్రమములన్నీ నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు చేసే పనులన్నీ సేవాభావంతో చేస్తున్నామనే భావనలోనికి రావడానికి దోహదపడాలి. అలాగే ఇతరుల నుండి మనము విభేదించుట కాక, ఇతరుల కన్నా మనం ఎంత గొప్పవాళ్ళం, ఇతరులకి చాలా తక్కువ తెలుసు, మనకి చాలా ఎక్కువ తెలుసు అని ఈ విధంగా ఇతరుల నుండి మనము విభేదించుట కాక, ఇతరులతో మనము భాగమై కలిసి పని చేయడం ఎలాగో తెలిపేదిగా ఉండాలి. అది ఏ పనైనా కావచ్చు, ఏ పని చేస్తున్నా కానీ ఈ విషయాలు మనకి తెలియజేసేటట్టుగా ఉండాలి. ఈ గ్రంథము పై ప్రయోజనములను మనకు అందివ్వగలదు కాబట్టే మనము ఈ కార్యక్రమము చేపట్టాం. సరే, అది ఎట్లాగో ఉపయోగపడుతుందో ఎటో ఇప్పుడు ఈ గ్రంథం మనం చదువుకుంటూ వెళ్దాం. పఠన అధ్యయన కార్యక్రమంలోనికి వెళ్తాం. దివ్య జ్ఞాన ప్రబోధిని, యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. దివ్య జ్ఞానం అనగానేమి అనే విషయం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి ప్రథమ వాక్యంలోనే ఏమి ఇచ్చారు? ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. మనకు కూడా తప్పిపోయింది, అది కనిపెట్టాలి, అది అన్వేషించాలి మనం. అందుకే సత్యాన్వేషక బృందం అని పేరు పెట్టుకున్నాము. ఒకటి, ఈ వాక్యం మనకి నిరంతరం స్మరించుకుంటూ ఆ తప్పిపోయినటువంటి తత్వదర్శనం ఏదైతే ఉందో దాన్ని మనం అన్వేషించి దాన్ని కనుక్కొని దానిగా మనం మారాలి. దానికి ఈ గ్రంథం మనకు ఉపయోగపడేటట్టుగా చేసుకుందాం. మనుషుని యథార్థ స్వరూపమును వర్ణించుటచే దివ్య జ్ఞానము ఏవేంటి మనకు తెలియచేస్తూ ఉంది అని చెప్తూ మనుషుని యొక్క యథార్థ స్వరూపం. మనం మనిషి అంటే ఒక భౌతిక దేహం వరకే, శిరస్సు మొదలుకుని పాదాల వరకు ఉన్నటువంటి ఆ రూపం ఏదైతే ఉందో అంతవరకే మనం అనుకుంటున్నాం. కానీ అట్లా కాదు, దానితో పాటు ఇంకా 6 శరీరాలు ఉన్నాయి. అవి మళ్ళీ ఎక్కడో లేవు, ఇక్కడే ఈ భౌతిక శరీరంతో పాటే తిరుగుతున్నాయి. అవి కూడా ఆయా లోకాలు కూడా ఇక్కడే ఉన్నాయి అని అవన్నీ చక్కగా మనకి రుజువులతో సహా చెప్తుందన్నమాట. ఈ దివ్య జ్ఞానం అందిస్తుంది మనకి. నిజముగానున్నది ఒక దేహము కాదు, వివిధ లోకములలో మనుష్యునకు ఉపాధులుగాను ఉపకరణములుగాను దేహములు అనేకములున్నవి. మనం యాస్ట్రల్ వరల్డ్ లో పనిచేసుకోవడానికి కామ శరీరం, మెంటల్ వరల్డ్ లో మానసిక ప్రపంచం, మానసిక లోకంలో పనిచేసుకోవడానికి మానసిక శరీరం,
కారణ లోకంలో పని చేసుకోవడానికి కారణ శరీరం, భౌతిక లోకంలో పని చేసుకోవడానికి ఈ భౌతిక శరీరం. ఈ విధంగా భౌతిక శరీరంలో, ఈ భౌతిక లోకంలో, ఈ స్థూల జగత్తులో ఈ భౌతిక శరీరంతో ఎలాగైతే మనం పనులు చేసుకుంటున్నామో, ఆ మిగతా లోకాల్లో కూడా ఆయా శరీరాలతో హైవే పనులు చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ లోకానికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా దీంట్లో మనకు వస్తాయి. తర్వాత ఆ లోకాలన్నీ ఎక్కడున్నాయి? ఆ లోకములు అంతరాళమునందు అక్కడక్కడ వేరు వేరు చోట్లను లేవు. అవన్నీ నిక్కడ నిప్పుడు మన సన్నిధానమున ఒక్క చోటనున్నవి. పళ్ళు మూసుకుని నేను కామలోకానికి వెళ్ళాలి అని అంటే వెంటనే కామలోకంలో ఉంటాం. అక్కడ మరి దానికి సంబంధించిన విల్ పవర్ మనం సేకరించుకోవాల్సి వస్తుంది. మనం దాని అర్హత సంపాదించుకోవాల్సి వస్తుంది. వానిని మనము పరీక్షించవచ్చు. అవి ఈ సృష్టిలో ననాత్మ సంబంధములైన విభాగంలో, అనగా ప్రకృతి యొక్క అణువుల కూడికలో వివిధ తరగతుల చిక్కదనం, సాంద్రత గల భాగం. ఈ విషయము తరువాత వివరముగా వ్రాయబడు. మనుషుడి లోకములలో అనేకములలో నునికి కలిగి ఉండును, కానీ ఒక్కొక్కప్పుడు స్వప్నావస్థలోను తన్మయావస్థలోను ఇతర లోకములను క్షణమాత్రము దర్శించినను సామాన్యముగా స్థూలతమ లోకంలో మాత్రము ప్రజ్ఞ కలిగి వర్తించుతుంది. ఈ స్థూల జగత్తులోనే మనం ఉంటాం, ఈ భౌతిక శరీరంతోనే. మిగతా వాటి గురించి మనకు అంతగా అందుబాటులోకి రాదన్నమాట. సామాన్యంగా మనం ఈ భౌతిక లోకంలోనే ఉంటూ ఉంటాం, ప్రజ్ఞ కలిగి వర్తిస్తూ ఉంటాం. మరణమనగా నీ స్థూలతమ లోక మందల ఉపాధిని విడిచిపెట్టుట. మరి మిగతా లోకాలకి సంబంధించిన మిగతా ఉపాధులు ఉన్నాయి కదా, మనకి మిగతా శరీరాలు ఉన్నాయి. అప్పుడు ఏంటనమాట, మనం మరణించినట్టు కాదు. ఈ దేహాన్ని, ఈ స్థూల దేహం ఏదైతే ఉందో, ఈ స్థూల శరీరాన్ని, ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టినట్టు అవుతుంది అంతే. ఈ లోకం నుంచి వేరే లోకానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మరణం అనగా నీ స్థూలతమ లోకన మందల ఉపాధిని విడిచిపెట్టుట. అంతేగాని ఈ స్థూల రూపము తన యంగిని తీసివేసినప్పుడు తానే విధముగా మారడో ఆ విధముగా నాత్మ లేక యోర్ధ్వలోక నివాసియకు నిజమైన మనుష్యుడు మరణము వల్ల మారడు. ఇది ఎంతయు పరిశోధించి కనిపెట్టిన సంగతి గాని ఊహ కాదు. అవన్నీ ఎంత ఖచ్చితంగా ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత మనకు వస్తాయి. మనుష్యుని పూర్వ చరిత్రమును గురించి, అనగా నీ పరిణామగతిలో మనుషుడు ఇప్పుడున్న స్థితికి వచ్చిన చొప్పును గురించి మనం ఒక మహాప్రయాణం. ఎక్కడ మొదలైంది మనకి? ఆ పరమాత్మ యొక్క సంకల్పం దగ్గర మొదలైంది మన ప్రయాణం. తాను పెక్కులు కావాలని అక్కడి నుంచి బయలుదేరి ప్రస్తుతం ఈ మానవుడి యొక్క దీంట్లో మానవ స్థితిలో ఉన్నాం. వెనకటన్నీ వాటి గురించి మనం ఈ మానవ స్థితికి రావడానికి ముందు గడిపినటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించిన వివరాలు ఈ దివ్య జ్ఞానం అందజేస్తుంది. అంతకుముందు ఇవి లేవా? ఈ విషయాల గురించిన వివరాలు ఉన్నాయి, పొడుపు కథల రూపంలో ఉన్నాయి. భాగవతం ఉంది. భాగవతం శుక్రశూణితాలు కలిసి పిండం ఏర్పడ్డ తల్లి గర్భంలో పిండం ఏర్పడిన క్షణం నుంచి క్రమక్రమంగా పిండం ఎలా ఎదుగుతూ ఉంది, నెల నెలకి ఎలా ఎదుగుతుంది ఆ పిండం, 10 నెలలో గడిచేయడం ఎలా ప్రశ్నిస్తూ ఉంది. ఈ వివరాలన్నీ మనకి భాగవతంలో ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క నెల ఆ పిండం ఎదుగుదల గురించిన వివరాలు కథల రూపంలో ఇచ్చారు, పొడుపు కథలుగా. వాటిని ఇప్పుడు మనకేం చేస్తున్నారంటే శాస్త్రీయంగా వివరిస్తున్నారు. దీంట్లో దివ్య జ్ఞానం బోధిస్తున్నది అంటే ఏమిటి? శాస్త్రీయంగా. ఇక మనుషుల పేర్లు అట్లా ఉండవు, దేవతల పేర్లని వాటిగా కాకుండా మనం సైన్స్ లో ఎట్లాగైతే ఆ మూలకాల పేర్లు, వాయువుల పేర్లు ఇలాగ ఏవైతే పెట్టుకున్నామో వాటితో
వివరించుకుని ఉంటుంది అనమాట. ఇదిను పరిశోధించి తెలుసుకున్న విషయమే. ఎందుచేతనగా ప్రపంచంలో జరిగిన సంగతులన్నీయు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సృష్టి జరుగుతూ ఉన్నది. ఆ విషయాలన్నీ కూడా క్షరముగాని అంటే చెరిగిపోని వ్రాతలో భద్రపరచబడి ఉన్నవి. ఇప్పటికప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయినట్టు మొత్తం రికార్డ్ అయిపోయి ఉందన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా వినొచ్చు. దానికి కావాల్సిన ఇప్పుడు మనం ఆ ఫోను ఉండటం వల్లే కదా నేను మీతో మాట్లాడడానికి వీలైంది. అట్లా మరి ఆ ఫోన్ లాంటిది ఏదో ఒకటి మనం చేసుకోవాలి. మనం మన సాధన ద్వారా మన మనస్సు, బుద్ధి వీటిల్లో నుంచి వాటిని చేసుకుని వాటిని వినగలగటానికి ఆ శక్తులను వికసింపజేసుకోవాలి. మనలో ఆ శక్తులు ఉన్నాయి. వికసింపజేసుకుంటే అవి చక్కగా మనకి వినపడుతాయి, తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకని ఆ వ్రాతలో భద్రపరచబడి ఎక్కడైతే స్పేస్ లో ఉన్నాయో వాటి నుంచే వీళ్ళు సేకరించి మనకు అందించారన్నమాట. ఆ వ్రాత ప్రకృతి యొక్క స్మృతి అని చెప్పవచ్చును. దానిని చూచిన ఎడల వెనుక జరిగిన పరిణామ సంబంధములైన దృశ్యములు పరిశోధకుని కన్నుల ఎదుట ఇప్పుడు జరుగుతున్నట్లు కనబడినట్లు చేయవచ్చును. సినిమా షూటింగ్ అయిపోయింది, సినిమా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు షూటింగ్ జరగటం లేదు, అంతకు ముందు జరిగిన షూటింగ్ కి సంబంధించి సినిమా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇట్లాగా ఇవి కూడా చూడొచ్చు మనం. ఈ రీతిగా గతమును పరీక్షించినచో మనుష్యుడు ఆదిని దైవ సముడనియును. మనం ఎక్కడ ప్రయాణం మొదలెట్టాం? దైవం దగ్గర మొదలెట్టాం కాబట్టి దైవంతో సమానం. దైవ సముడనియును వెనుక గడు దీర్ఘమైన పరిణామమును బడసి ఉండెననియును. అక్కడి నుంచి ఎంతో ప్రయాణం, లక్షల కోట్ల సంవత్సరాలు, అంటే మన లెక్కకి చెప్పుకోవటానికి. మనం భౌతిక ప్రపంచంలో, భౌతిక లోకంలోకి సంబంధించిన లెక్కలతో మనం చెప్పుకోవాలంటే ఆ కాల పరిమాణంతో చెప్పుకోవాలంటే లక్షల కోట్ల సంవత్సరాలు. ఆ పరిణామము వానిలోనున్న ఆత్మ యొక్క పరిణామమని, బాహ్య రూపము యొక్క పరిణామమని రెండు విధములుగా ఉన్నదని నీవు తెలుసుకుందు. రెండు వేరువేరుగా పరిణమిస్తూ ఉన్నాయి. దేహంలో ఉన్న జీవాత్మ మరియు ఆత్మస్వరూపుడైన మనుషుని జీవితము మనకు అపరిమితముగా దోచునంత దీర్ఘమై ఉన్నదనిను, సామాన్యముగా మానవ జీవితమన్నది నిజమునకు వాని యునికి యందు ఒక దినమనియును కూడా తెలుసుకున్నాం. ఒక జన్మని పుట్టాం, పెరుగుతున్నాం, 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతున్నాం. దీనికి సంబంధించి ఇది ఒక రోజు. మన మొత్తం చరిత్రలో, మన మొత్తం పరిణామంలో ఒక రోజు కిందకి లెక్క అవుతుంది అన్నమాట. ఇటువంటి రోజులు ఎన్ని గడిచినాయో. ఆత్మస్వరూపుడైన మనుష్యుని జీవితము మనకు అపరిమితముగా దోచునంత దీర్ఘమై ఉన్నదనియును, సామాన్యముగా మానవ జీవితం అన్నది నిజమునకు వాని యునికి యందు ఒక దినమనియును కూడా తెలుసుకుంది. ఈ వివరాలన్నీ ఎట్లా వచ్చినాయి మనకి? దివ్య జ్ఞానము ద్వారా. ఆ విషయాలే మనకి ఇప్పుడు ఈ గ్రంథంలో రాబోతూ ఉన్నాయన్నమాట. మనుషుడు ఇదివరకు అట్టి దినములు అనేకము గడిపెను. చాలా జన్మలు గడిచిపోయినాయి మనకి. ఇక గడుపవలసిన దినములు అనేకమున్నవి. ఇప్పుడు ఈ జన్మ ఇది అయిపోగానే ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇంకా మనుష్యుని యథార్థ జీవితమును గురించియును దాని ఉద్దేశ్యమును గురించియును తెలుసుకొనవలనని గుట్టుకతో ఆరంభించి మరణముతోనంతమగునిటి యొక్క దినముతో సంబంధించిన జీవితమును మాత్రము యోచింపక, ఇది వరకు గతించినట్టు నిక ముందు రానున్నట్టు దినములన్నిటితో సంబంధించిన జీవితమునంతను కూడా యోచింపవలని. మనం సామాన్యంగా ఏం చేస్తాం? ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం అంటే ఈ జన్మకి సంబంధించిందిగానే ఉంటుంది అది. మరి కన్ను మూస్తే మొత్తం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. మనం ఎంత కష్టపడి ఆస్తులు సంపాదించడం, ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఎంత కష్టపడుతున్నాం, అవన్నీ కూడా
ఈ జన్మతో అంతమైపోతున్నాయి. కనుమూయంగానే మొత్తం ఇక్కడే వదిలేస్తున్నాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాం. ఒక్క దినముతో సంబంధించిన జీవితమును మాత్రము యోచింపద. ఇది వరకు గతించినట్టు నీక ముందు రానున్నట్టు దినములన్నిటితో సంబంధించిన జీవితమునంతను కూడా యోచింపవలను. అందుకని మనకి ఈ మొత్తానికి సంబంధించి ఇన్ని జన్మలకి సంబంధించి కొన్ని లక్షల జన్మలు సంబంధించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ఏకైక లక్ష్యం, దాని గురించి కూడా మనకి దీంట్లో చర్చిస్తారు. ఆ లక్ష్యాన్ని మనకి తెలియజేస్తారు. ఆ లక్ష్యాన్ని సాధించే విధానం కూడా మనకి తెలియజేయబడుతుంది ఈ గ్రంథంలో. ఈ విధంగా మనం ఆలోచించగా ఇంతకు ముందు ఇన్ని విషయాలు ఉంటాయని కానీ, ఈ విధంగా ఉంటుందని కానీ ఇటువంటి మనకి ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకుని మన కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ముందు రానున్న దినములను గురించి కూడా దివ్య జ్ఞానము బోధించవలసినది చాలా ఉన్నది. ఆ విషయమును గురించి నిశ్చితమైన సమాచారము విశేషముగా గలదు. పాటలు అన్నమాట, ఇక సృష్టికి సంబంధించి ఇక కొరవ అన్నది లేదు అన్నంత ఇదిగా మనకి దాదాపుగా ఎంతవరకు వెల్లడి చేయగలగటానికి అవకాశం ఉందో అంతవరకు వెల్లడి చేయబడింది అనమాట ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఇందుకు మన జీవితాలను మలుచుకోవటానికి పూర్తిగా సైన్స్ పరంగా మన జీవితాన్ని గడపకుండా, పూర్తిగా భౌతిక సుఖాలతో, భౌతిక విషయాలతో జీవితాన్ని గడపకుండా మన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని గుర్తు చేయడానికి ఇదంతా ఇచ్చారనమాట. మనము పొరపాటు పడకుండా, ప్రమాదంలో పడకుండా, మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా, ఈ జీవిత కాలం ఏమైంది, వ్యర్థమైపోతా ఉంది. ఈ విషయాలు తెలుసుకోకపోవటం వల్ల, ఈ లక్ష్యం మనకు లేకపోవటం వల్ల, అసలైన జీవిత లక్ష్యం ఏంటంటే మనం దేవుడి నుంచి వచ్చాము అనే విషయం తెలియకపోవటం వల్ల ఈ పరిణామం ఎలా జరుగుతూ ఉందో, మన మరణము ఇక్కడతో మరణంతో అంతమయ్యేది కాదు, అదొక కామ మాత్రమే. ఎన్నో జన్మలకి సంబంధించి ఒక జన్మకి సంబంధించింది అది మాత్రమే, ఇంకా ఎన్నో జన్మలు గడవలసి ఉంది అని ఈ వివరాలన్నీ మనకి అందజేయబడ్డాయి అన్నమాట. ముందు రానున్న దినములను గురించి కూడా దివ్య జ్ఞానము బోధించవలసినది చాలా ఉన్నది. ఆ విషయమును గురించి నిశ్చితమైన సమాచారము విశేషముగా గలదు. ఆ సమాచారం ఇది వరకు పరిణామ మార్గమున మనకంటే చాలా దూరము ముందుకు పోయి, ఎందువలన దానిని గురించి ప్రత్యక్షానుభూతిని పడసిన పురుషుల వల్ల ముఖ్యముగా లభించు. పరమ గురువులు వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ గడిచి చివరి దాకా వెళ్ళిపోయి మళ్ళీ మన కోసం ఆగిపోయారు అనమాట. మళ్ళీ మన దగ్గరకు వచ్చారు కూడా. వాళ్ళ వల్ల ఈ విషయాలన్నీ కూడా మనకి లభిస్తూ ఉన్నాయి. తరువాత మనకు అగుపించు పూర్వుల ఎడుగుజాడల గతిని బట్టి చేయు లోహల వల్ల కూడా లభించు. ప్రస్తుత కాలచక్రము యొక్క గమ్యస్థానం ఇంకను మన పైన చాలా దూరముననున్నాను, ఇప్పుడు మన దృష్టి కగుపించుతూనే ఉన్నది. కానీ ఆ గమ్యస్థానమును పొందిన తరువాత కూడా ప్రయత్నించిన వారికి ముందు అనంతమైన పురోవృద్ధి గలదని కనిపించుతున్నది. అనంతం అభివృద్ధి. దివ్య జ్ఞానము మన కొసంగు జ్ఞాన జ్యోతి మన సమస్యలు అనేకములకు ఒక్కసారి సమాధానం ఇచ్చి, కష్టముల అనేకముల తొలగించి, దివ్య జ్ఞానము ఏం చేస్తుంది, మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, అది మన నిత్య జీవితానికి ఉపయోగపడాలి. మనం ఏదన్నా నేర్చుకుంటున్నామంటే నిత్య జీవితానికి ఉపయోగపడాలి. మనం చదువుకునే చదువు అంతా ఇప్పుడు హై స్కూల్, కాలేజీ, యూనివర్సిటీలో చదివే చదువు అంతా ఏమవుతుంది, ఉద్యోగం రావడం కానీ ఉపయోగపడతా ఉంది. ఉద్యోగం పొందటానికి ఉపయోగపడతా ఉంది. మన జీవికకు వరకే అది ఉపయోగపడతా ఉంది. ఇంకంతకు మించి అది ఉపయోగపడటం. అందుకని అట్లా కాకుండా
మన సమస్య, మన ఏదైనా సమస్య వస్తే పరిష్కారం వాటిలో ఎక్కడ లేదు. అందుకే ఇంత గందరగోళం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు భార్యతో ఎలా మెలగాలో తెలియదు, దాంతో మొత్తం సంసారం అంతా ఛిద్రం చేసుకోవటం, గందరగోళం చేసుకోవటం. మరి ఎంత చదివాడు అతను? ఆ చదువు ఏమి సమస్య పరిష్కారానికి ఏమి దారి చూపింది అతనికి? లేదు. ఉద్యోగం రావడానికి ఉపయోగపడింది, అంతతో ఆగిపోయింది అది. తన సమస్యలకి, కుటుంబ సమస్యలకి, తన యొక్క ప్రవర్తనకి అదేమి ఉపయోగపడలేదు. ఇది అట్లా కాకుండా మన యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది మనకి. మన సమస్యలు అనేకములకు ఒక్కసారి సమాధానం ఇచ్చి, కష్టములు అనేకముల తొలగించి, జీవితంలో అన్యాయములుగా దోచు సంఘటనలకు కారణములు చూపి, మనం మోసం చేశారు ఎవరు అంటాం. మనం చాలా మంచిగా ఉన్నాము, చక్కగా ఉన్నాము, ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉన్నాము, కానీ నన్ను మోసం చేశాడు ఒకడు అంటాం. అన్యాయం జరిగింది నాకు అంటాం. వాటికి కారణం దీంట్లో చూపిస్తుంది, అది ఇట్లా జరిగింది. అప్పుడు మనకేంటి సమాధానం లభించి మనం దాని గురించిన బాధపడాల్సిన అవసరం లేకుండా, విచారించాల్సిన అవసరం లేకుండా తరువాత మన కార్యక్రమం ఏంటి అనేది నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంత ఉపయోగం ఉందన్నమాట ఈ గ్రంథం. ఈ దివ్య జ్ఞానం మనకి అంతగా అందిస్తుంది అన్నమాట. కారణంలో చూపి అన్ని వైపులను విషమముగా దోచు పరిస్థితులలో నుంచి ఒక క్రమ పద్ధతిని కొని తెచ్చు. దివ్య జ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనములలో నిధి ఒకటి. ఇంతకన్నా మనకేం కావాలి? మన సమస్యలు పరిష్కరించేవాడు ఎవడు లేడు, తన్నుకుంటున్నాం. ఎలాగా ఈ సమస్య వచ్చింది, దీనికి వాడిది, ఎవడి సంసారం వాడిది. ప్రత్యేకంగా నీ దగ్గరకు వచ్చి నీ సమస్యను పరిష్కరించడానికి ఎవరికి ఖాళీ ఎవరికి లేదు. అందరూ సమస్యలతో గోలగోలగా ఉంది. ఆ సమస్యకి పరిష్కారం ఎలాగా? దీంట్లో ఉంది మనకి. అధ్యయనం చేయండి, చక్కగా వినండి, చదవండి. అందుకే సీక్రెట్ డాక్టర్ని ఎందుకు ఇచ్చారు? మొత్తం సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అని ఇచ్చారు. ఇది అయితే పొరపాటున మేధావులతో ఆగిపోయింది, సైంటిస్టులతో ఆగిపోయింది. దీన్ని ఎవరు ఉపయోగించుకున్నారయ్యా బాగా అంటే సైంటిస్టులు. సీక్రెట్ డాక్టర్ వచ్చిన క్షణం నుంచి పరిశోధన ఎంత వేగవంతమైందంటే చెప్పలేదు. ఈ సీక్రెట్ డాక్టర్ రావడానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు పరిశోధన జరిగిన నెమ్మదిగా జరుగుతూ వస్తూ ఉంది. క్రమక్రమంగా కొన్ని వందల మంది కనుక్కుంటే గాని, పరిశోధిస్తే గాని ఆ విషయము బయటపడటం లేదు. అటువంటిది ఈ 100 సంవత్సరాల్లోనే సీక్రెట్ డాక్టర్ వచ్చిన దగ్గర నుంచి ఎంత అభివృద్ధి చెందామో చూడండి. సైన్స్ పరంగా శాస్త్రవేత్తలు కానీ, శాస్త్ర పరిశోధనలు కానీ ఎంత వేగాన్ని పుంజుకున్నాయంటే చెప్పలేము. ఎన్నెన్ని రకాల ఆవిష్కరణలు, అన్ని కూడా కంప్యూటర్. మరి ఇదంతా ఇప్పుడు మనం దర్జాగా కూర్చుని, నేను మా ఇంట్లో కూర్చుంటే మీరు మీ ఇంట్లో కూర్చుని వింటున్నాం. అది ఒకప్పుడు టెలిపతిగా మరి పరమ గురువులు వాళ్ళు, బ్లావెట్స్కి వాళ్ళందరూ కూడా ఋషులు, వాళ్ళు సంకల్ప బలంతో అలాగే చేయగలిగిన వాళ్ళు. అది ప్రత్యేకంగా శక్తి కావాలి మనకి, అది అందరికీ అందుబాటులోకి రాదు. కానీ ఈ రోజున చూడండి, మరి అందరికి అందుబాటులోకి వచ్చింది. మనకేమి టెలిపతి లాంటివి ఏమి ఏ శక్తులు లేవు కదా. మన దగ్గర ఉన్నది 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టుకునే శక్తి మన దగ్గర ఉంది. కొనేసాం ఫోను, దర్జాగా ఉపయోగించుకుంటున్నాం. ఈ 100 సంవత్సరాల్లో జరిగిన మార్పు చూడండి. మరి అంటే అది సైంటిస్టులు ఉపయోగించుకున్నారు ఈ సీక్రెట్ డాక్టర్, దాంట్లో చెప్పబడ్డ విషయాలు. అట్లాగే మేధావులు దీని గురించి చర్చలు పెట్టి చక్కగా ఇంకా కింద వాళ్ళకి అందుబాటులోకి రాకుండా ఉండేటట్టుగా అలాగా మేధావులతో అట్లాగా ఆగిపోయింది వాళ్ళ చర్చలతో. తీరా చూస్తే సామాన్య ప్రజలకి అవసరమైన వాళ్ళ దగ్గరికి చేరలేదు. మనకి సామాన్య ప్రజలకి ఇది చేరేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. దివ్య జ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనములలో ఇది ఒకటి. ఇట్లో దివ్య జ్ఞాన బోధ కొంతవరకు సాధారణ లౌకికుని బుద్ధికి అతీతముగా వర్తించు శక్తులను పరిశోధించుటచే లభించినదైనను, లౌకికుడు
దానిని ఆధారంగా కొని పరిశోధించి చూచిన ఎడల నాది సరి అయిన బోధయని శీఘ్రముగా తెలుసుకుంది. ఏలైనా నా బోధ ఒకటే తన ఎదుట జరుగుతున్న జీవిత నాటకమునకు సందర్భముగాను సబబుగాను అర్థము చెప్పగలదు. పవిత్ర గ్రంథాలు చెప్పగలవు, వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, ఖురాను, బైబిలు, ఇట్లా అన్ని జాతుల పవిత్ర గ్రంథాలు చెప్పగలవు. కానీ అవి మనకు అందుబాటులో లేవు, పొడుపు కథల రూపంలో ఉన్నాయి. అందుకని ఇది చక్కగా ఒక సామాన్య మానవుడు చదివినా కానీ అర్థమయ్యేటట్టుగా మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఇదొక్కటే మనకి ప్రస్తుతం అన్నిటికీ మన జీవితానికి సంబంధించినటువంటి మొత్తం సంఘటనలకి మనం ఎలా జీవించాలనే దానికి సమస్యలకి పరిష్కారం అన్ని కూడా ఇది చూపించగలదు, అర్థం చెప్పగలదు. వారి పూర్ణులకు సిద్ధ పురుషులు ఉన్నారనుటయు వారి కటాక్షమును బడసి వారి ఉపదేశములను పొందుట సాధ్యముంటయు దివ్య జ్ఞానము పాశ్చాత్య దేశములకు సంగిన నూతన సత్యములలో ముఖ్యమైనది. భారతీయుల కంటే ఇది బాగా అలవాటైపోయింది కాబట్టి గురువులు వీటికి సంబంధించి, పాశ్చాత్యులకి ఇది కొత్త కాబట్టి వాళ్ళకి బాగా అందజేశారు అనమాట ఈ దివ్య జ్ఞానం ద్వారా. మొట్టమొదటిసారిగా పరమ గురువులు, మాస్టర్స్ అనే వాళ్ళని పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రపంచము గురుటిగా నరాజక స్థితిలోనికి కొట్టుకొని పోవుట లేదనియును, ప్రపంచ పురోవృద్ధి పరిపూర్ణ వ్యవస్థ అయిన మహీపీఠము యొక్క వశముందున్నదనియును, అందుచేత ప్రపంచమునందలి యొక్క అల్పాంశమైనను తుదకు భ్రష్టమగుట అసాధ్యములలోకెల్లా సాధ్యమనియును దివ్య జ్ఞానం చేయు ముఖ్య బోధలలో ఇంకొకటి. మొత్తం ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలకి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎటువంటి కార్యక్రమమైనా మొత్తం ఎవరే ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, మహీపీఠం. ఈ పరిణామానికి సంబంధించి ఒక పక్కన జరుగుతూ ఉంది. కానీ దానికి ప్రతిగా వీళ్ళని త్వరగా ఇదే పరిణామంలో త్వరగా వాళ్ళని నిచ్చెన ఎక్కించి త్వరగా వాళ్ళని పరిపూర్ణ మానవులుగా చేయడం ఎట్లాగా అనే పద్ధతిలో ఈ మహీపీఠం పనిచేస్తూ ఉందన్నమాట. అట్లా ప్రతి గ్రహానికి ఒక పీఠం ఉంది, గ్రహ గురు పరంపర. ఈ మహీపీఠము ద్వారా ఈ పీఠ గురు పరంపర పనిచేస్తూ ఉన్నారన్నమాట. దానివల్ల ఏంటి, మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అరాచక స్థితులు ఇవన్నీ కూడా చక్కబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది, దాంట్లో కూడా అది తర్వాత రాబోయే దానికి మంచిగా రావడానికి కావాల్సిన ఏర్పాటుకి ఇది వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వాళ్ళు దీనికి మామూలుగా జరిగేదేమో వీళ్ళు అధికారాన్ని చేజెక్కించుకోవడం, పరిణామంలో క్రమక్రమంగా జరుగుతున్న దానికి ప్రకృతి పరంగా అది జరిగింది. దానికి ప్రతిగా ఇప్పుడు దీన్నే ఆధారంగా చేసుకుని వీళ్ళు అధికారాన్ని చేజెక్కించుకోవడం అనే దాన్ని ఆధారంగా చేసుకుని దాని ద్వారానే మళ్ళీ చక్కటి రాజ్యం పరిపాలన రావడానికి, చక్కటి వ్యక్తులు పరిపాలించి ఆ ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి కావలసిన ఏర్పాట్లేవో వీళ్ళు ఈ గురు పరంపర చేస్తూ ఉంటారన్నమాట మనకి తెలియకుండా. ఇటువంటి విషయాలు కూడా దీంట్లో మనకి తెలియజేస్తూ ఉంటుంది, ఈ దివ్య జ్ఞానం ద్వారా మనకి తెలియబడుతూ ఉంటుంది. ఆ మహీపీఠం వారు పనిచేయు తీరును ఒకసారి గమనించిన ఎడల వారితో సహకారులముగా వలననియును, వారి చేతి క్రింద ఎంత చిన్న పదవులోనైనా నుండి సేవ చేయవలననియును, ముందు బహుకాలమునకు ఒకనాడు వారి గణములలో అంత్యశ్రేణిలోనైనా చేరని అర్హత పొందవలనని కోరిక పుట్టక తప్పదు.
సార్ నమస్తే సార్, రాఘవరావు గారు ఉన్నారా సార్? లైన్ లో ఉన్నారా? సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, రాఘవరావు గారు. సార్ నమస్తే సార్. సార్ లైన్ లో సార్. సార్ హలో. వినిపిస్తుంది సార్. పరమ గురు పరంపర నిరంతరం 24 గంటలు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా ప్రపంచం మొత్తాన్ని నడుపుతూ ఉన్నారు వాళ్ళు. అంటే ప్రకృతి పరిణామము ఒక పద్ధతిలో అది జరుగుతూ ఉంటుంది కదా, దాన్నేమీ డిస్టర్బ్ చేయరు వాళ్ళు. దాన్ని డిస్టర్బ్ చేయకుండా చట్టానికి లోబడి ప్రకృతి యొక్క ధర్మాలు, నియమ నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి లోబడే, ఆ చట్టాలకు లోబడే మనం సుఖంగా జీవించడానికి ఎట్లాగా అని వాళ్ళు ఏర్పాట్లు చూస్తున్నారు అన్నమాట. వాళ్ళకి ఎంతమంది సేవకులు కావాలి వాళ్ళతో పాటు కలిసి పని చేయడానికి? అటువంటి పని మనం కూడా చేయటానికి అవకాశం ఉంది, సేవ చేయడానికి అని. కాబట్టి వాళ్ళు ఎంత పని చేస్తున్నారో అది కూడా ఈ దివ్య జ్ఞానం ద్వారా, దివ్య జ్ఞానం మనకు అందజేస్తుందన్నమాట. పరమ గురు పరంపర యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా ఆహర్నిశలు వాళ్ళు ఎలాగా కష్టపడుతున్నారు, వారు పనిచేయు తీరును ఒకసారి గమనించిన ఎడల వారితో సహకారులము కావాలని, అరే మనం కూడా వాళ్ళకి ఏదన్నా చేద్దాం అన్నది మనలోకి వస్తుందన్నమాట. అట్లాగా ఈ వివరాలన్నీ వినడం వల్ల, మనం తెలియడం వల్ల, ముందు చిన్న పదవులోనైనా ఉండి సేవ చేయవలైన నేను ముందు బహుకాలం నాకు ఒకనాడు వారి గణములలో నంచశ్రేణిలోనైనా చేర నరహత పొందవలయున నేను కోరిక పుట్టక తప్పదు. దివ్య జ్ఞానం మనకి ఏమేమి అందజేస్తూ ఉంది అని ఒక్కొక్కటి చెప్తున్నారు అనమాట. ముందుగా ఈ విషయము మతమని చెప్పిన దివ్య జ్ఞాన రూపమునకు మనలను కొనివచ్చు. ఈ సంగతులను తెలుసుకుని బోధపరుచుకున్న వారు పరిణామము బహు మెల్లగా జరుగుటచే అనేక యుగముల కాలము తీసుకునని చూచిన వారై, అంటే మనం ప్యాసింజర్ రైలు ఎక్కాం, మామూలుగా ఏంటి ప్యాసింజర్ రైలు అనమాట, సాధారణంగా జరిగే పరిణామం. అది నెమ్మదిగా వెళ్తుంటుంది. ఏదైనా పెద్ద రైలు వచ్చిందనుకోండి, ఎక్స్ప్రెస్ ఆగిపోతుంది, సూపర్ ఫాస్ట్ వచ్చింది ఆగిపోతుంది. ఇట్లాగ నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది, ఆగుతూ వెళ్తూ ఉంటుంది, బహు మెల్లగా వెళ్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. మనం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళటానికి 4 గంటల్లో వెళ్ళగలిగింది 1 రోజు పడుతుంది, లేకపోతే 2 రోజులు పడుతుంది. మరి ఇట్లా చూశారు కొంతమంది. అనేక యుగముల కాలము తీసుకునని చూచిన వారై ఆ ఆలస్యమునకు అసంతుష్టులగుదు. ఇలాగైతే కాదు, ముందున్నవి ప్యాసింజర్ రైళ్లే మనకి ఫస్ట్ లో. దీన్ని చూసే ఎక్స్ప్రెస్ రైలు తర్వాత వచ్చినాయి. ఇట్లా ఆలస్యం అయితే ఎట్లాగా, మనకి త్వరగా వెళ్ళాలి అని ఎక్స్ప్రెస్ రైలు పెట్టుకున్నాం. అట్లాగే ఆ ఆలస్యమునకు అసంతుష్టులగుదురు కొంతమంది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని మనం పట్టుకున్నామంటే ఏంటి, మనకి త్వరగా అభివృద్ధి చెందాలి, త్వరగా పరిపూర్ణులు కావాలి అన్న విషయం మనలో ఉండబట్టి దీన్ని పట్టుకున్నాం మనం అనమాట. వారు త్వరలో లోకమునకు ఉపయుక్తులు కాగోరి, అంటే ఎందుకు త్వరగా వెళ్ళడం, త్వరగా మనం గమ్యస్థానం చేరడం ఎందుకు అంటే తర్వాత మిగిలిన వాళ్ళకి ఉపయోగపడటం కోసం. మనం
వాళ్ళతో పాటు నెమ్మదిగా వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళకు ఉపయోగపడలేము మనం. వాళ్ళతో పాటే ఉంటే వాళ్ళకన్నా ముందెళ్ళిపోయి విషయం మనం పరిపూర్ణంగా మారిపోయి అప్పుడు తిరిగి వచ్చి వాళ్ళకి సేవ చేయటానికి మనకు వీలవుతుంది. కాబట్టి వారు త్వరలో లోకమునకు ఉపయుక్తులు కాగోరి ఎంతకంటే దుర్గమమైనను సమీపమగు మార్గమును కోరి తెలుసుకుంది. దగ్గర దారి ఏముంది, త్వరగా వెళ్ళే దారి ఏంటి అని తెలుసుకుంటారు. అది ఈ దివ్య జ్ఞానం మనకు బోధిస్తుంది, ఆ దగ్గర దారి ఏంటి. కానీ వారు చేయవలసిన శ్రమ యొక్క మొత్తమును తగ్గించడం మాత్రము సాధ్యము కాదు. మనం ప్యాసింజర్ రైల్లో ఒక రోజు అంటే 12 గంటలు టైం, ఇలా 24 గంటలు సేపు మనం ప్రయాణం చేయాలి. కానీ మనం 4 గంటల్లోనే ఆ ప్రయాణాన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. మరి మిగతా 20 గంటలు ఆ శ్రమ అనుభవించాల్సిందే. ఆ శ్రమను మాత్రం తగ్గించడానికి లేదు. అదేగా చెప్పింది ఇప్పుడు మనం అనుకున్నదే, చట్టాలకు లోబడి, ప్రకృతి నియమ నిబంధనలకు, ప్రకృతి ధర్మాలకు లోబడి నువ్వు 24 గంటల పాటు శ్రమ అనుభవించాల్సింది ఉంది, 24 గంటలు. కానీ మేము 4 గంటల్లోనే వెళ్ళిపోతా ఉంటున్నాం. అంటే ఆ మిగతా 20 గంటల శ్రమ మరి ఎక్కడికి పంపించాలి? దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, దీన్ని మొత్తం బ్యాలెన్స్ గా ఉండాలి. 20 గంటల శ్రమని ఎవరికి పంపిణీ చేస్తాం? అందుకు ఏమంటామంటే, కాని వారు చేయవలసిన శ్రమ యొక్క మొత్తమును తగ్గించుట మాత్రము సాధ్యము కాదు. ఒక పర్వత శిఖరము మీదకి ఒక బరువు నెత్తుకుని పోవువాడు బయలుదేరిన చోటు నుండి సూటిగా నిట్రగా శిఖరము మీదకి ఎక్కినను కొండ చుట్టూ తిరుగుచు కొంచెముగా నెత్తుగా బోగు చుట్టూ దారిను పోయినను పడవలసిన శ్రమ యొక్క పరిమాణం ఒక్కటియే అన్నమాట. మనం త్వరగా చేరాలంటే నిట్ట నిలువుగా వెళ్ళాలి, లేకపోతే మామూలుగా వెళ్ళాలి అంటే ఈ ఘాట్ రోడ్డు ద్వారా చుట్టూ తిరుగుతూ, కొండ చుట్టూ దారి ఉంటుంది, ఆ గుండ్రంగా తిరుగుతా వలయంగా పైకి చేరుతుంది. కానీ అది ఎక్కువ సమయం తీసుకుంటుంది. నిట్ట నిలువుగా వెళ్తే వెంటనే చేరిపోతుంది త్వరగా. అయితే శ్రమ ఇప్పుడు ఈ మొత్తం వలయంగా తిరుగుతూ నెమ్మదిగా ఈ ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తే ఎంత టైం తీసుకుందో, ఎంత శ్రమ తీసుకుందో అంత శ్రమ ఇప్పుడు నిట్ట నిలువు వెళ్ళినప్పుడు కూడా వచ్చింది. కానీ సమయం తగ్గింది, కానీ శ్రమ పెరిగింది ఇక్కడ మనకి. ఎందుకంటే తక్కువ టైంలో చేరాలి అంటే ఎక్కువ శ్రమని ఎక్కువ సమయంలో పడే శ్రమని తక్కువ సమయంలోనే పడాల్సి వచ్చింది మనం. కాబట్టి పడవలసిన శ్రమ యొక్క పరిమాణం ఒక్కటియే. కనుక చేయవలసిన పనిని తక్కువ కాలంలో చేయవలనని పూనికతో ప్రయత్నించి పని చేయుట అని అర్థము. మనము శ్రమ వస్తుంది. సామాన్యంగా ఏం జరుగుతుంది, ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే వెంటనే మనకి అన్ని అవరోధాలు, అడ్డంకులు, తిట్లు, శాపనార్థాలు, నువ్వు చేయొద్దు అన్నట్టుగా మొత్తం చుట్టూ మన చుట్టూ అడ్డంకులు వచ్చేస్తాయి, అవరోధాలు వచ్చేస్తాయి. ఎందుకని? ఎక్కువ శ్రమ. మరి మామూలుగా ఎక్కువ రోజుల్లో పడే శ్రమని తక్కువ రోజుల్లో మనం పట్టడానికి రెడీ అయ్యాం. కాబట్టి ఆ శ్రమ మొత్తం ఒక్కసారిగా దూకిందనమాట మన మీద. దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి. అది కనుక చేయవలసిన పనిని తక్కువ కాలంలో చేయవలెనని పూనికతో ప్రయత్నించి పని చేయుట అని అర్థం. వాటన్నిటిని పట్టుదలతో నెట్టుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని మనం డేలా పడిపోయి ఆగిపోతాం. అట్లు చేయుట ఇది వరకు కొందరకు సాధ్యమైనది, చేశారు అట్లాగా. కనుక మనకు కూడా సాధ్యమగు. పరమ గురువులు చేశారు, మరి అట్లా చేసే కదా వాళ్ళు ఒకప్పుడు సాధారణ మానవులు. వాళ్ళు పూనికతో, గట్టి పట్టుదలతో ఎంత శ్రమ అయినా సరే కూర్చి తక్కువ కాలంలో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంది. అయినా సరే ఆ ఎక్కువ శ్రమని తట్టుకుని నిలబడి వాళ్ళు దాన్ని సాధించారు, ఆ గమ్యస్థానాన్ని చేరారు వాళ్ళు. కాబట్టి మనకు ఎదురుగా ఉన్నారు వాళ్ళు ఉదాహరణగా. మనం కూడా చేయొచ్చు అలాగా. మనం కూడా చేస్తే మనం కూడా అట్లాగా అయిపోతాం. మనకు కూడా సాధ్యమగును. ఇది వరకు సాధించిన వారు దాని వల్ల పడిన శ్రమకు మించిన ఫలితమును పొందగలమని అంగీకరించు.
ఆ సాధనం వల్ల మనము వివిధ ఉపాధుల వలన కలుగు బంధములను క్రమముగా అతిక్రమించుదాం. ఒక ఈ 7 శరీరాల్లో ఈ భౌతిక శరీరం ఒకటే మనకి బంధనంగా ఉంది, బంధింపబడినట్టుగా పంజరంలో ఉన్నట్టుగా ఉన్నాం మనం. ఇదొక్కటే అంటే మిగతావి కూడా పంజరాల్లాగానే ఉన్నాయి మనం. ఇదొక్కటే విడుదల పొందేమో అంటే మిగతా వాటి కూడా పంజరంలో ఉన్నట్టుగా అయిపోతాం. ఆ బంధ విముక్తము త్వరగా వచ్చేస్తుంది మనకి. క్రమముగా అతిక్రమించుదాం. ముక్తుడు బంధముక్త స్థితి వచ్చేస్తుంది, బంధ విముక్తం అనేది. సకల భూత పరిణామం కొరకు ఏర్పడిన ఈశ్వర సంకల్పమునకు వివేకముతో సహకారము చేయగలడు. అసలు ఈశ్వర సంకల్పం ఏంటి? మనం ఇలాగా మనం మాట్లాడుకుంటున్నాం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మాట్లాడుకుంటున్నాం. ఇది హఠాత్తుగా ఇలాగా ఏర్పాటు కాబడిందా? దీనికి ముందు దీని వెనక ఎంత కథ జరిగింది? ఒకళ్ళు అనుకోవడం అంటే అందరిలోనూ ఆ సంకల్పం రావడం, ఒక గ్రంథాన్ని, దివ్య జ్ఞానానికి సంబంధించిన ఒక గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకుందాం, దివ్య జ్ఞానం సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకుందాము, అది మన నిత్య జీవితానికి ఉపయోగపడుతుంది కాబట్టి అని అందరిలో ఒక సంకల్పం బయలుదేరింది. అప్పుడు మరి ఎలాగా ఆ సంకల్పం ఆ కార్యనిర్వాహకులకి దగ్గరికి వెళ్ళింది. అలాగే దాన్ని చెప్పడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ చెప్పేవాడు ఆ కార్యనిర్వాహకుల ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ముందు అనుకోవటం, తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేయబడటం. అట్లా మనకి మొత్తం క్లియర్ గానే ఉంది కదా. మనకి ఆ విషయంలో ఎవరికి అనుమానం లేదు కదా. మనం మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలంటే ఏం చేస్తాం? ముందు దాహం వేసింది, మంచినీళ్ళు తాగుదాం అని అనిపించాలిగా ముందు. అది అనిపించకుండా, మంచినీళ్ళు కావాలి అనే విషయం అనిపించకుండా మనం నేరుగా బిందె దగ్గరికి వెళ్ళి తాగుదాం, నీళ్లు తాగం కదా. ముందు మంచినీళ్ళు కావాలి అనేది ఆలోచన వచ్చింది. అప్పుడు లేచి ఆ కుండ దగ్గరకో బిందె దగ్గరకో వెళ్ళి నీళ్లు తీసుకుని తాగుతాం. కాబట్టి ముందు ఆలోచన, ఆ సంకల్పం, తర్వాత దానికి సంబంధించిన పని. ఇట్లా ఉంది కదా. మరి ఈ సృష్టి ఏంటి? మరి మనమేమో ఇవాళ ఉండి రేపు కొనమరుగయ్యేవాళ్ళం. అయినా కానీ దీనికే ఇంత ఇదిగా ఉంటే, ముందు సంకల్పించిన తర్వాతే ఆ పని జరుగుతూ ఉంటే, మరి ఇంత మహా సృష్టిని సృష్టించిన వాడు ఉత్తిన ఏమి అనుకోకుండా అలాగ సృష్టించేశాడు. అట్లా సృష్టించి ఉండడు, అవకాశం లేదు. ఈ సృష్టి సృష్టింపబడ్డానికి ముందు ఏదో అనుకున్నాడు ఆయన. ఏమిటి? అదే ఈశ్వర సంకల్పం. ఏమని? నేను తాను పెక్కులు కావలను అని ఎప్పుడైతే అనుకున్నాడో, దాంతో పాటు ఏమనుకున్నాడు అనమాట? నేను పెక్కులు కావాలి అన్నప్పుడు స్థూలానికి వచ్చేస్తాను. నేను స్థూలానికి వచ్చినప్పుడు ఎంతో మంది అయిపోతారు. ఇక్కడ ఎంతో వైవిధ్యం, ఎంతో విభేదం, ఎంతో అనేకత్వం, భేదత్వం, అనేకత్వం, ఒకదానికొకటి సంబంధం లేని తనం వచ్చేస్తుంది. కానీ ఈ మొత్తం కూడా మళ్ళీ ఎవరుంది? ఒక్కడే కదా. ఒకడితో తయారైంది, ఒకడే కిందకి దిగాడు. ఆ నీరే ముంచుగడ్డ కట్టుకుంది. మంచుగడ్డలు వేరే వస్తువు ఉందా? లేదు కదా. కాబట్టి ఆయన కిందకి దిగినప్పుడు ఒకడే అయినప్పుడు, కానీ ఒకడు అనుకోవట్లేదు మనం. మొత్తం అనేకత్వం, డ్యుయాలిటీ, అనేకత్వం వచ్చేసింది. ఈ అనేకత్వంలో ఈ ఏకత్వాన్ని దర్శించడం, ఇది ఆయన యొక్క సంకల్పం. ఈ ఏకత్వాన్ని దర్శిస్తే ఎక్కడ దర్శించాలి? అనేకత్వంలోనే. అంతేగాని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏకత్వం దర్శించడం కాదు. ఆయన దగ్గర దర్శించడం పెద్ద విశేషం ఉంది. ఆయన ఉన్నదే ఏకం, ఒకటిగానే ఉన్నాడు. కాబట్టి అక్కడ ఒకటిగా ఉన్న చోట నేను ఒకడినని అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకని ఆయన సృష్టిని తాను పెక్కులు కావాలను, అది ఈశ్వర సంకల్పం. ఆ సంకల్పంలోనే స్థూల స్థితికి వచ్చినప్పుడు, స్థూలానికి దిగినప్పుడు, తానే కదా దిగింది స్థూలానికి, ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా? లేడు కదా. కానీ మనకేమనిపిస్తుంది? మొత్తం ఒకదానికొకటి సంబంధం లేదు, ఎక్కువ తక్కువలు రకరకాలుగా. వీటన్నిటిలోనూ ఒక ఇసుక రేణువు మొదలుకొని మానవుడు, మనిషి వరకు
అన్ని రకాలుగా ఎక్కడైనా ఇదిగో అదే వెలుగు, అదే వెలుగు, అదే జ్యోతి, ఒకటే జ్యోతి, ఒకటే వెలుగు, పరమాత్మ ఒక్కడే మొత్తంలో ఉన్నాడు అన్న భావన, ఆ ఏకాత్మ భావన, దైవానుభూతి మనకి అందాలి. దానికోసం ఈ సృష్టిని సృష్టించాడు అనమాట. పని అది. కాబట్టి దానికోసం మనం ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా పెట్టుకున్నాం. అంటే ముందు మనకి అసలు అది విషయం తెలియాలి కదా. ముందు మనకు మంచినీళ్ళు అవుతున్నాయి అనేది తెలియాలి. మంచినీళ్ళు అవుతున్నాయని తెలిస్తే కానీ అప్పుడు మంచినీళ్ళ కోసం వెళ్ళాము. అట్లాగే మనకి ఆ ఈశ్వరుడు సంకల్పం ఏంటి, అసలు ఈ సృష్టిని సృష్టించిన విషయం ఏంటి, అసలు ఎందుకు సృష్టించాడు అంటే ఇదిగో దీనికోసం. కాబట్టి మన అసలైన లక్ష్యం ఏంటన్నమాట, ఈ మొత్తంలో ఇంత అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం. ఒకే వస్తువు ఇన్నిగా మారింది అన్న భావన మనకి కలగటం. దానికి ఈ దివ్య జ్ఞానం చక్కగా మనకి బోధిస్తూ ఉన్నదన్నమాట, విషయాలన్నీ వివరిస్తుంది. అప్పుడు ఏంటనమాట, మనం కూడా మిగతా వాళ్ళకి చెప్పి మా ఆ ఈశ్వర సంకల్పానికి వివేకముతో సహకారము చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. పరమ గురువులు ఎలాగైతే చేస్తున్నారో వాళ్ళతో పాటు మనం చేరి ఈ సమస్త జీవులు, ఈ సమస్త మానవాళి పరిపూర్ణులుగా అవటానికి. పరిపూర్ణులు అంటే అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క పరిపూర్ణత ఉన్నది కదా. పరిపూర్ణుడు అంటే ఒక్కడే, ఒక్కడిగా మారిపోవటం. అందరం లౌకికంగా అందరూ ఉంటాం. ఈ సృష్టి అంతా ఉంటుంది, ఈ స్థూలమైన జగత్తంతా ఉంటుంది, ఈ భిన్నత్వం ఉంటుంది, అనేకత్వం ఉంటుంది, లౌకిక కార్యకలాపాలు ఉంటాయి. కానీ ఈ మొత్తంలో ఒక్కటిని ఆ కేంద్రాన్ని చూస్తూ పరిధి మీద తిరుగుతాం. ఇప్పుడేంటి, పరిధి మీదే ఉన్నాం, కేంద్రం తెలియదు మనకి. కేంద్రం ఉందా లేదా కూడా తెలియదు, పరిధి మీద తిరుగుతున్నాం. కేంద్రాన్ని గుర్తుపెట్టుకుని పరిధి మీద తిరుగుతూ ఉంటాం అన్నమాట. దానికి వివేకముతో సహకారము చేయగలడు. అది ఎందుకు సాధ్యపడింది, ఆయన యొక్క సంకల్పం తెలిసింది మనకి. ఆయన యొక్క సంకల్పం తెలిసినప్పుడు ఈ మొత్తం ఆయనే ఉన్నాడు అనే భావన మనకి తెలిసిపోతాం. అన్ని శరీరాలు, అన్ని లోకాలు మొత్తం ఆయనతోనే నిండిపోయి ఉంది. మనం బంధ విముక్తమయ్యాం. ఆ విషయం తెలియడమే బంధ విముక్తం, ఇంకేం లేదు. ఒక్కడున్నాడు, ఒక్కడే ఇదంతా దిగాడు, ఒక్కడే ఈ మొత్తం సృష్టిని ఆవరించి ఉన్నాడు, ఈ సృష్టిగా మారాడు అన్న భావన తెలిస్తే ఇంకా అయిపోయినట్టు, బంధ విముక్తం వచ్చేసినట్టు. మరియును మత రూపకమైన దివ్య జ్ఞానమును వెనుక నెప్పుడు ఎవరో శాసించినారన్న యాదేశముల మీద కాక స్వయముగా పరిశోధించి కనుగొన్న సంగతులచే సూచితమైన శుద్ధ ప్రపంచ జ్ఞానము మీద ఆధారమైన ఒక జీవిత సూత్రమును తదనుచరుల కోసం ఇంకా ఏమేమి విషయాలు మనకి ఇది బోధిస్తూ ఉందో మనం వచ్చే వారం చూద్దాం. వచ్చే సోమవారం నాడు మిగతా విషయాలను తెలుసుకుందాం. కాబట్టి ఇది మనకు ఉపయోగపడుతుందో లేదా, మొట్టమొదటిగా ఇది కావాలి మనకి, ఇది మనకు పనికొచ్చేదా లేదా. గబక్కన ఎవరో చెప్పారు, మనం చేరాము, ఏదో జరుగుతూ ఉంది కార్యక్రమం అని. అయితే ఇది మనకి పనికి వస్తుందా లేదా అనేది నిర్ధారణ కావాలి మనకి. నిర్ధారించుకోకుండా మనం దీంట్లో చేరితే ఏమీ అర్థం కాదు. మనకి ఇది అవసరమే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ణయించుకోవాలి. దాహం వేసింది మంచినీళ్ళ కోసం, అప్పుడు వస్తాం. ఇట్లాగా ఈ విషయాలు నేను తెలుసుకోవాలి. నాకున్న సమస్యల పరిష్కారానికి నాకు ఎవ్వరు ఏది అంత చీకట్లో ఉన్నట్టుగా ఉంది, నాకు వెలుగు కావాలి, అది రావాలి. ముందు అది ఉందా లేదా, నాకు వెలుగు కావాలి. అప్పుడు ఇది బ్రహ్మాండమైన వెలుగుని మీకు అందజేస్తుంది అన్నమాట. అంటే ఇది నాకు పనికొచ్చేదే అనేది ఒక నిర్ధారణకు రావాలి మనం. ఇది మనకు పనికొచ్చేదే అంటే అప్పుడు దాని వైపుకి మన మనసు మరలుతుంది. ఏమో ఇది పనికొస్తుందో లేదో అన్నట్టుగా ఉంటే అది మనకు అందదు. అందకపోయేటప్పటికల్లా ఇంకా నెమ్మదిగా ఒక 2-3 సమావేశాల్లో 2-3 సార్లు ఆ పాఠాలు విని ఇంకా నెమ్మదిగా చదువుకుంటాం. ఎందుకంటే దానిది మనకు అందలేదు, మనకి టచ్ అవ్వటం లేదు. ఎందుకని, మన దగ్గర అసలు ఆకలి లేదు కదా, ఆలోచన లేదు. నాకు వెలుగు కావాలి, నాకు సమస్యలకు పరిష్కారం కావాలి. సరే, పెద్ద విషయాలు ఏమి అక్కర్లేదు,
ఇప్పుడు మనకి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లాగా నాకు ఎక్కడ దొరుకుతుంది? ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక వీళ్ళ పీఠ గురువులు వీళ్ళు ఎవరు ఉంటుంటారు కదా, ఋషు మనకి యోగులు వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఏంటి, ఎట్లా నాకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుందంట అని ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నాం. నా సమస్యకి పరిష్కారం కావాలంటే వినండి, బ్రహ్మాండంగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఒక ఎయిమ్తో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఒక స్పష్టమైన అవగాహనతో, స్పష్టంగా నాకు ఇది కావాలి, నాకు పరిష్కారం కావాలి. ఈ మొత్తం సృష్టి గురించిన విషయాలు, ఈ లోకాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. ప్రస్తుతం నా కుటుంబానికి ఉన్న సమస్య ఇది, దీంట్లో నుంచి నేను ఎలా బయటపడగలను? ఎస్, బ్రహ్మాండంగా బయటపడవచ్చు. ఇట్లా మనం అలా దివ్య జ్ఞానము మన మామూలు సాధారణ ప్రజలకు కూడా పనికొచ్చేటట్టుగా ఇచ్చింది. అది ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసమే ఈ దివ్య జ్ఞానము పరమ గురువుల ద్వారా బయటికి అందజేయబడింది, వెల్లడి కాబడింది. కాబట్టి మనం దాన్ని అట్లాగా ఉపయోగించుకున్నాం చక్కగా. దివ్య జ్ఞానం ఇంకా ఏమేమి విషయాలు మనకి బోధిస్తుందో, ఏమేమి విషయాలు మనకి తెలుపుతూ ఉందో, మనకి ఎట్లా ఉపయోగపడుతుందో అది మనం నెక్స్ట్ సోమవారం క్లాసులో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.